నమస్తే అందరికీ. ఈరోజు మనం భగవద్గీతలో 3వ అధ్యాయం యొక్క 20వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కర్మణైవ హి సంసిద్ధం ఆస్థిత జనకదాయః లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి. అంటే ఇంతవరకు పూర్వ శ్లోకాల్లో అంతా మనం మన కర్మలను కర్తవ్యంగా చేయాలి, ధర్మంగా చేయాలి అని చెప్పుకుంటూ వస్తున్నాం. అంటే భగవంతుని సేవ చేసుకుంటూ మన కర్మలు మనం ధర్మంగా చేయాలి అని చెప్తున్నాం. అలా ఎంతోమంది రాజులు ఉదాహరణగా ఉన్నారంటే ఈ శ్లోకంలో జనక మహారాజును ఉదాహరణగా చెప్తారు. అంటే జనక మహారాజు ఎవరో కూడా కాదు, సీతాదేవి యొక్క తండ్రి. సో అతను ఎంతో గొప్ప కృష్ణ భక్తుడు. అతను అంత గొప్ప కృష్ణ భక్తుడైనా కూడా ఎప్పుడు తన కర్తవ్యాన్ని మరవలేదు. అంటే ఒక రాజుగా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తించాడు. యుద్ధం చేయాల్సిన పరిస్థితి వస్తే, ధర్మం కోసం నిలబడాల్సి వస్తే తప్పదు అన్నప్పుడు యుద్ధం చేశాడు. అలాగే ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అలాగే ఉంది. యుద్ధం చేయకూడదని చాలా విధాలుగా ప్రయత్నించారు. స్వయంగా శ్రీకృష్ణుడు వెళ్ళి కౌరవులతో మాట్లాడారు, అయినా సరే ఇంకా యుద్ధం తప్పట్లేదు. అర్జునుడు కూడా యుద్ధం వద్దు, అహింస వద్దు, అడవిలో వెళ్ళి బతుకుతామని అనుకున్నాడు. కానీ ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం తను యుద్ధం చేయాలి, తప్పదు. ఇప్పుడు ధర్మం కోసం నిలబడ్డం కూడా మన కర్తవ్యం అనేది శ్లోక భావం అన్నమాట. అంటే ధర్మం కోసం ఇప్పుడు అర్జునుడు కూడా లేచి యుద్ధం చేయాలి అని చెప్పి చెప్తారు ఈ శ్లోకంలో. హరే కృష్ణ.